నా లైఫ్ లో బ్యాడ్ మూమెంట్ ఏదంటే ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు. మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉండింది, ఎక్కడికైనా బయటికి పోయేటప్పుడు చూసుకొని అయితే పోరా అని చెప్పింది. లాస్ట్ ఇయర్ ఇదే డేట్ August 13 రోజున నేనైతే కింద పడ్డాను స్కూల్లో. హ్యాండ్లో ఉండే బోన్ అయితే ఇరిగింది. నేను అసలు ఎలా కింద పడ్డానంటే August 15కి ఇండిపెండెన్స్ డేకి పిరమిడ్ చేద్దామని అయితే ఎక్కాను పైకి ఎక్కేటప్పుడు ఏమైందంటే నా కాలు స్లిప్ అయ్యి నేనైతే కింద పడ్డాను. కింద పడేటప్పుడే బోన్ అయితే ఇరిగిపోయింది. నేను కింద పడ్డాక కన్నా 1 అవర్ దాకైతే మా ఇంట్లో ఊరికి చెప్పలేదు. నేను అప్పుడు హాస్పిటల్కి అయితే పోయి ఉన్నానని చెప్పాను కదా. హాస్పిటల్ పోయేటప్పుడు అక్కడే మా రిలేటివ్స్ అయితే ఉన్నారు. అప్పటికప్పుడే మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు. నేను వచ్చేసి ఏం కాదులేవు, చిన్న కట్ అయితే కడతారనుకుంటే అక్కడ పోయి స్కానింగ్ తీపిచ్చేసుకున్నాక వాళ్ళు వచ్చేసి ఆపరేషన్ చేయాలన్నారు. నాకైతే భయం వేసేసింది. అప్పటికే ఇంట్లో వాళ్ళు అయితే చాలా మంది అయితే భయపడిపోయారు నేను కింద పడ్డానని తెలిసినాక. ఫైనల్గా నేనైతే ఆపరేషన్ అయితే చేపించేసుకున్నాను. హ్యాండ్ ఇది ఇప్పుడు బాగానే ఉంది. అదే చేతికి అయితే రాడ్ అయితే వేశారు. నాకు ఇప్పటికీ ఆ రాడ్ ఉండడం వల్ల నాకు ఇంకా పెయిన్ అయితే వస్తుంది అప్పుడప్పుడు. మా అమ్మ చెప్తా ఉండింది, ఎక్కడైనా కింద పడితే ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ గుర్తు అలాగే ఉంటుందని. ఈ రోజుకి నా చెయ్యి ఇరిగి అయితే 1 year అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇదే నా పెద్ద గుర్తు చేతిలో చూడండి మీరే. 12-13 కుట్లు అయితే వేశారు.